పట్నం వెళ్ళిన రోజా. రచన అమిత్ గార్గ్. ఒక పెద్ద పట్టణంలో ఒక జంతు ప్రదర్శనశాల ఉండేది. అందులో ఒక గున్నె ఏనుగు ఉండేది. దాని పేరు రోజా. జంతువుల కాపరికి రోజా అంటే చాలా ఇష్టం. అతడు దానిని చాలా బాగా చూసుకునేవాడు. రోజాని చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చేవారు. రోజా ఒక డజను అరటిపళ్లను ఒక్కసారిగా తినడాన్ని అద్భుతంలా చూసేవారు. రోజాకి అంతా బాగుండేది. కానీ తోడుగా మరిన్ని ఏనుగులు లేకపోవడం బెంగ కలిగించేది. ఒకరోజు రోజాకి ఆహారం తినిపించాక జంతువుల కాపరి రోజా గదికి తాళం వేయడం మర్చిపోయాడు. అంతే, రోజా జంతు ప్రదర్శనశాల నుంచి బయటకు వచ్చేసింది. మొట్టమొదట దానికి రోడ్డు పక్కన ఐస్ క్రీం అమ్మేవాడు ఎదురుపడ్డాడు. రోజాను చూసి అతను పారిపోయాడు. కుతూహలం కొద్దీ ఆ గున్న ఏనుగు ఐస్ క్రీం డబ్బాలో తొండం పెట్టింది. చల్లగా, తీయగా, రుచిగా ఏదో తగిలేసరికి రోజా అదంతా నోట్లో వేసేసుకుని మింగేసింది. రోజా నగరమంతా తిరుగుతూనే ఉంది. ఎవరి కోసమో వెతుకుతూనే ఉంది. ఆఖరికి ఒక దుకాణంలో టీవీ తెర మీద ఏనుగుల గుంపును చూసింది. స్నేహితులు అనుకుంటూ టీవీలు అమ్మే ఆ దుకాణంలోకి దూసుకుపోయింది. దుకాణంలో ఉన్నవారంతా బయటికి పరుగు తీశారు. రోజా ఒంటరిగా మిగిలిపోయింది. రోజా టీవీ తెర మీద ఉన్న ఏనుగులతో మాట్లాడడానికి ప్రయత్నించింది. అవి బదులు చెప్పలేదు. తికమకపడి నిరాశతో బయటికి వెళ్ళిపోయింది. మళ్లీ రోడ్డు మీదకు వచ్చాక ఒక కొబ్బరికాయలు అమ్మేవాడిని చూసింది. భలే, నాకు బంతి దొరికింది, ఇది ఆడుకునే సమయం అంటూ ఒక కొబ్బరికాయని గాలిలోకి తన్నింది. అది రోడ్డు దాటి పార్కులో ఆడుకుంటున్న ఒక పిల్లాడి పక్కన పడింది. తన బంతిని వెనక్కి తెచ్చుకుందామని రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది రోజా. కాళ్ళు కీచుమన్నాయి. బస్సుల హారన్లు గట్టిగా మోగాయి. డ్రైవర్లు ఒకరి మీద ఒకరు అరుచుకోవడం మొదలుపెట్టారు. రోజా రోడ్డు మీద రద్దీకి కారణమయ్యింది. ట్రాఫిక్ పోలీసు వాహనాలను నియంత్రించే ప్రయత్నం చేయసాగాడు. జంతు ప్రదర్శనశాలకు కబురు పంపారు. తన చుట్టూ జరుగుతున్న ఈ గొడవను పట్టించుకోకుండా రోజా పార్కులోకి పరిగెత్తింది. తనను చూసి నవ్వుతున్న పిల్లవాడి దగ్గరికెళ్ళి ఆగింది. చిన్నగా నవ్వుతూ ఆ పిల్లాడు రోజాను ప్రేమగా తట్టాడు. రోజా తనకు కొత్త స్నేహితుడు దొరికాడన్న ఉత్సాహంతో తొండమెత్తి ఘీంకరించింది. అప్పటికి జంతువుల కాపరి పార్కు చేరాడు. రోజాను ఆ విధంగా ఆ పార్కులో చూసి ఇక తను బందీగా ఉండడం ఇష్టపడదని తెలుసుకున్నాడు. జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు రోజాను నగరానికి దూరంగా ఏనుగులు స్వేచ్ఛగా తిరిగే ఒక అభయారణ్యానికి పంపించేశారు. రోజా అక్కడ ఆడుతూ పాడుతూ పెరిగింది.
ఇప్పుడు సందర్శకులు రోజాను ఒక ఇరుకు గదిలో కాకుండా హాయిగా చెట్ల మధ్య తిరుగుతుండగా చూడగలుగుతున్నారు. ఇప్పటికీ రోజా డజన్ల కొద్దీ అరటిపళ్లను ఇట్టే మింగేయగలదు.